హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 9th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే కొంచెం ముందు ఏం జరిగిందో చూపిస్తారు. హుయిషు వాళ్ళ అమ్మగారు హుయిషుని వాష్రూమ్కి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ కాన్వర్సేషన్ అంతా బయట నుండి మన సాయి అని కూడా వింటాడనమాట. సో వాష్రూమ్ నుండి ఫస్ట్ వాళ్ళ అమ్మగారు బయటికి రాగానే సాయి అని వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఒక క్వశ్చన్ అడుగుతాడు, హుయిషు ఎందుకు మాట్లాడదు అని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు, అదేంటి అలా అడుగుతున్నావు, నీకు తెలుసు కదా యాక్సిడెంట్ అయింది, తన వల్ల తన సిస్టర్ డెఫ్ అయింది, అలాగే తన బ్రదర్ చనిపోయాడు, ఆ షాక్ లో నుండి తను ఇంకా బయటికి రాలేదు అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. సాయోన్, ఎంతైనా ఇప్పటికే 20 years అయింది, 20 years వరకు ఆ షాక్ అలానే ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? నాకెందుకో కన్ఫ్యూజింగ్ గా ఉంది అన్నట్టు సాయోన్ అంటాడు. హుయిషు వాళ్ళ అమ్మగారు, కన్ఫ్యూజన్ ఏముంది, ఏంటి తన గురించి ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావంటే, సాయోన్ మీరు ఒక విషయం మర్చిపోతున్నట్లున్నారు ప్రతిసారి, తన నా వైఫ్, నేను కాకపోతే ఇంకెవరు అడుగుతారు అన్నట్టు అంటాడు. ఆ మాటకు హుయిషు వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. ఏంటి సాయిని కూడా మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడా, ఇదే కావాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనకు ప్రెసెంట్ ఏం జరుగుతుందో చూపిస్తారు. సాయోన్ హుయిషు టెర్రస్ మీద ఉంటే సాయోన్ కూడా అప్పుడే టెర్రస్ మీదకి వెళ్ళి హుయిషుని చూస్తాడు కదా, తన చేతిలో ఉన్న ఫోన్ కూడా చూస్తాడు. సో ఎవరు వచ్చారని హుయిషు వెనక్కి తిరిగి చూస్తే సాయోన్ ఉంటాడు. తన కంగారుగా టెన్షన్ పడిపోయి వెంటనే ఆ ఫోన్ తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుని వెనక్కి అడిగేసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. బట్ అక్కడ నిలబడ్డ ప్లేస్ అయిపోయి తను స్లిప్ అయిపోయి కింద పడిపోతుంటే అప్పుడే సాయిన్ వెంటనే దగ్గరికి వెళ్ళి తను గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఇద్దరు కింద పడిపోతారు. కింద పడగానే సాయి, నువ్వు బానే ఉన్నావు కదా అని చెప్పేసి వెంటనే హుయిషుని స్లోగా లెగు అని చెప్పేసి హెల్ప్ చేస్తాడనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడేం చేస్తున్నావు, కొంచెం స్లిప్ అయి ఉంటే కింద పడిపోయి చనిపోయేదానివి, అసలు ఏం జరుగుతుంది నీకన్నా అర్థమవుతుందా? బట్ ఇదంతా కాదు, నువ్వు ఇంతక ఫోన్ లో మాట్లాడుతున్నావు కదా, నీకు మాటలు రావు కదా, నువ్వు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అన్నట్టు క్వశ్చన్ చేస్తాడనమాట. హుయిషు ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది, ఏం చెప్పాలో అర్థం కాక. సాయన్కి అప్పుడే డోజే కాల్ చేస్తాడు. సాయోన్ ఫోన్ లో మాట్లాడుతున్నాడని చెప్పేసి హుయిషు ఇదే మంచి ఛాన్స్ అని వెళ్ళిపోతుంటే సాయోన్ తను ఆపేసి తన కోట్ ఏదైతే వాళ్ళ అమ్మగారు వాష్రూమ్ లో విసిరేశారో దాన్ని తనకి ఇచ్చేస్తాడు. మళ్ళీ డోజే ఏం చెప్తాడంటే, మేము లొకేషన్ ని ట్రేస్ చేసాం, 10 minutes కన్నా మీరు ఎక్కువసేపు మాట్లాడారు కాబట్టి మీరు ఏ అపార్ట్మెంట్ లో ఉన్నారు అంటే ఏ బిల్డింగ్ లో ఉన్నారు, అతను కూడా అదే బిల్డింగ్ లో ఉన్నాడు, మీకు క్లోజ్ గా ఉన్నాడు అన్నట్టు డోజే చెప్తాడు. సాయన్కి ఏం అర్థం కాదనమాట. అప్పుడే మన హుయిషు లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే ఏంటి అతను ఇక్కడే ఉన్నాడా అని చెప్పేసి మళ్ళీ అతను హుయిషుని ఏమైనా చేస్తాడేమో అని తను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే డోర్ క్లోజ్ అయిపోయి తను కిందకి వెళ్ళిపోతుంది లిఫ్ట్. ఇక సాయన్ హడావిడిగా స్టెప్స్ మీద కిందకి వెళ్తాడనమాట. కిందకి వెళ్ళి వెంటనే హుయిషు సేఫ్ గా ఉందా లేదో ఆ పార్టీ లోపలికి వెళ్ళిపోయి చూస్తాడు, ఆ రూమ్ లోపలికి. హుయిషు అక్కడ సేఫ్ గా ఉండడం అది చూసి సాయన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే మళ్ళీ డోజేకి కాల్ చేసి, ఈ బిల్డింగ్ కి ఈ రోజు ఈవెంట్ కి వచ్చిన గెస్ట్ లిస్ట్ అంతా నాకు కావాలి, అలాగే ఆ వాయిస్ కూడా మనం ఎవరితో కనిపెట్టాలి అన్నట్టు డోజేతో చెప్తాడు. పార్టీ అవ్వగానే సాయోన్ హుయిషు ఇద్దరు ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళగానే సాయోన్ హుయిషు తోటి దగ్గరికి వెళ్ళిపోయి, చిన్నప్పుడు తన మోకాలకి ఒక గాయం అవుతుందన్నమాట, ఇంకా నీకు ఆ గాయం ఉందా అని చెప్పేసి ఆ గాయాన్ని చూస్తాడు. చిన్నప్పుడు నీకు డాగ్ కరిస్తే అట్లీస్ట్ నువ్వు అరవను కూడా అరవకుండా అలానే చూస్తూ ఉండిపోయావు, నాకు ఇప్పటికీ అనుమానమే, అంత చిన్న అమ్మాయి ఒక కుక్క కరిస్తే అరవకుండా అసలు ఎలా ఉండగలదు, అది ఎలా పాసిబుల్, ఇప్పటికి కూడా నువ్వు అలాగే మెయింటైన్ చేస్తున్నావు మాట్లాడకుండా, ఇంకెన్ని రోజులు ఇలాగే హైట్ చేస్తావు నేను చూస్తాను, నేనైతే ఫోర్స్ చేయను, నీకు మాట్లాడాలనిపించినప్పుడే మాట్లాడు అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. పాపం సాయానికి తెలియదు కదా, హుయిషు వాళ్ళ అమ్మగారి చిన్నప్పటి నుండి హుయిషుని మాట్లాడకుండా కావాలని చెప్పేసి సైన్ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పింది. ఎందుకంటే ఆ చైర్మన్ వాళ్ళ అమ్మాయికి చెవులు వినిపించావు కాబట్టి హుయిషుకి యాక్సిడెంట్ అయినా కూడా తను బానే ఉందని తెలిస్తే వాళ్ళని ఇంట్లో నుండి బయటకు నెట్టేస్తారని అందుకే అలా చేయమని చెప్తుంది. ఇప్పటికీ ఇక హుయిషు వాళ్ళ అమ్మగారు చెప్పినట్టే ఎవరితో మాట్లాడకుండా తనకి మాటలు రావన్నట్టే చేస్తుందన్నమాట. హుయిషు ఆ రోజు నైట్ పడుకున్నప్పుడు అప్పుడే తనకి సాయోన్ ఫోన్ లో మాట్లాడినప్పుడు కిడ్నాపర్ తో మాట్లాడినప్పుడు హుయిషు గురించి గొప్ప చెప్తూ ఉంటాడు కదా, అది గుర్తు చేసుకుంటూ తను మురిసిపోతూ ఉంటుంది. ఇంకో పక్క సాయోన్కి అసలు నిద్ర పట్టదనమాట. తను అసలు ఎందుకు దాచింది నా దగ్గర, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఎలా అయినా అడుగుదామని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్తాడు. బట్ లోపలికి వెళ్ళి ఒకవేళ అడిగితే తను ఇలా రెస్పాండ్ అవుతుందేమో, ఎవరికైనా సీక్రెట్స్ ఉంటాయి, ఎవరి సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి, మీకు సీక్రెట్స్ లేవా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేస్తే మళ్ళీ నేను ఎక్కడ చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి తను లోపలికి వెళ్ళడానికి డేర్ చేయకుండా ఆగిపోతాడు. నెక్స్ట్ ఆఫీస్ వాష్రూమ్ లో మిస్టర్ టాంగ్ ఉన్నాడు కదా, వాష్రూమ్ లో వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతూ ఉంటాడు, జరిగిన ప్రతి విషయం చెప్తూ ఉంటాడు అనమాట. సో ఆ కాన్వర్సేషన్ అంతా బయట నుండి సాయన్ వింటాడు. అలా మాట్లాడుకుని బయట రాగానే సాయన్ అక్కడ చూసి భయపడిపోయి వెంటనే ఫోన్ కిందేస్తాడు.
సాయి నా మాటలు విని మిస్టర్ కాంగ్ మీతో మాట్లాడాలి, కొంచెం బయటకు వస్తారా అని చెప్పేసి బయటకు తీసుకెళ్తాడనమాట. సో ఇలా క్వశ్చన్ చేస్తాడు, మీరు అన్ని మీ వైఫ్ తో షేర్ చేసుకుంటారా అని చెప్పేసి. మిస్టర్ కాంగ్ అదేంటి అలా అలా అడిగారు, వైఫ్ తో అందరూ షేర్ చేసుకుంటారు కదా, అది అందరూ చేసే పనే కదా, అప్పుడే కదా మనం వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నామో వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి కొన్ని వైఫ్స్ మనకు చెప్పకుండా దాచేస్తారు కదా, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మిస్టర్ కాంగ్ వెంటనే, కొంపతీసి మీ వైఫ్ మీకు చెప్పకుండా ఎమర్జెన్సీ ఫండ్స్ ఏమైనా డబ్బులు ఏమైనా దాచిపెడుతుందా అంటే మన హీరో సాయి ఏం లేదు అన్నట్టు చెప్తాడు. మిస్టర్ కాంగ్ డబ్బులు కాకపోతే ఇంకేం ఆలోచిస్తున్నారు, ఏమైనా దాచుకునేవ్వండి, వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది కదా, వాళ్ళ సీక్రెట్స్ ఉంటాయి, మనం ఎందుకు ఫోర్స్ చేయాలి, వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళే చెప్తారు, బట్ అలా అని చెప్పేసి మీ సైడ్ నుండి ఎఫర్ట్ ఇవ్వడం మానేయకూడదు, అప్పుడే కదా ఇద్దరు హ్యాపీగా ఉంటారు అన్నట్టు మిస్టర్ కాంగ్ చెప్తాడు. అప్పుడే సాయానికి అర్థమవుతూ ఉంటుంది, అంటే వైఫ్ దగ్గర మనం ఏం దాచకుండా తన్ని ప్రేమగా చూసుకోవాలి, అప్పుడే వాళ్ళు ఎఫర్ట్ ఉన్నట్టు నమ్ముతారు అన్నట్టు అనుకుంటాడు. మన పూజ ఏమో వాళ్ళ ఆఫీస్ లో సైన్ లాంగ్వేజ్ ఆఫీస్ లో వాళ్ళ టీం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. తిని ఇంటర్వ్యూ ఇచ్చింది కదా ప్రెసిడెంట్ ఆఫీస్ లో స్పోక్స్ పర్సన్ కి సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్ గా, దానికి ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి ఆ రోజే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారని చెప్పేసి అందరూ తన ఫోన్ నే చూస్తూ ఉంటారనమాట. మెసేజ్ ఏమొస్తుంది, పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని చెప్పేసి. కాసేపు అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, పూజ దాన్ని అలానే చూస్తూ ఉంటుంది. పక్కనే ఒక అమ్మాయి చూసి పాస్ అయింది అని చెప్పేసి చెప్పగానే వాళ్ళ టీం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫైనల్లీ మన టీంలో ఒకరు పూజ కళ నెరవేరింది, తన ఎప్పటి నుండో స్పోక్స్ పర్సన్ కి ఆ ఆఫీస్ లో సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ గా వర్క్ చేయాలనుకుంది, తన కళ నెరవేరింది అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కన్ఫర్మ్ గా మనందరం పార్టీ చేసుకోవాల్సింది అని చెప్పేసి వాళ్ళందరూ బయటకు వెళ్ళగానే పూజు మన సాయికి టెక్స్ట్ చేయాలనుకుంటుంది అనమాట. సో నేనేమి స్పెషల్ ట్రీట్మెంట్ ఏం నాకు ఇవ్వలేదు కదా మీ వైఫ్ అన్నట్టుగా, నేను నా స్కిల్స్ తోనే పాస్ అయ్యాను అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి ఆ విషయం అడగాలనుకుంటుంది, బట్ అడగలేకపోతుంది. టైప్ చేస్తుంది, ఇంకా బ్యాక్ స్పేస్ ఇచ్చేసి డిలీట్ చేస్తూ ఉంటుంది. బట్ అనుకోకుండా తను లవ్ సింబల్ ఎమోజీ పెడుతుంది అనమాట. ఒకటి ఎమోజీ వెళ్ళిపోగానే ఊరు నాయన ఇలా జరిగింది ఏంటి, నేను అనుకోకుండా పెట్టేసాను, ఇది ఇప్పుడు ఏమనుకుంటాడేంటో సాయి అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. ఇంకా పక్క సాయి అని మీటింగ్ లో ఉంటాడనమాట. సో అప్పుడే మిస్టర్ కాంగ్ ఆ మీటింగ్ లో ఏం చెప్తూ ఉంటాడంటే, సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ కి మనం మెసేజ్ పెట్టేసాము, ఎవరు పాస్ అయ్యారో వాళ్ళందరికీ వెల్కమ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం, డిన్నర్ పార్టీ అరేంజ్ చేస్తే చాలు కదా అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సాయి నా మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అనమాట. హుయిజు ఏంటి, నాకు లవ్ సింబల్ పెట్టడం ఏంటి అని చెప్పేసి. మిస్టర్ కాంగ్ సాయి మీరు ఇక్కడే ఉన్నారా, కొంచెం నేను చెప్పేది వినండి అంటే, విన్నాను, మీరు అనేది ఏంటి, సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ కి డిన్నర్ పార్టీ కాదు, ఫోటోస్ మంచిగా రావాలి, వీకెండ్ అందరూ ఫ్రీ కదా, అందరం బయటికి వెళ్తున్నాం, ఒక ప్లేస్ కి రెడీగా ఉండండి అన్నట్టు చెప్తాడు. వాళ్ళందరూ ఆ మాట విన్నాక షాక్ అయిపోతారనమాట. ఆ మాట చెప్పేసి సాయి బయటకు వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మయ్య టీం అంతా టీం అవుటింగ్ లా ఉంది, బయటకు వెళ్తున్నాం ఎన్నాళ్ళ తర్వాత అని చెప్పేసి. సాయి బయటకు వెళ్ళగానే చాలా సిగ్గుపడుతూ ఇప్పుడు ఏం రిప్లై ఇద్దామని చెప్పేసి కంగ్రాచులేషన్స్ పాస్ అయినందుకు అన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసి హుయిజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం సాయి అని వాళ్ళ టీం కి తెలియదు కదా, హుయిజు వాళ్ళ టీమ్ లో జాయిన్ అవుతుంది కాబట్టి బయటకు వెళ్దాం అన్నారని. పాపం వాళ్ళందరూ వాళ్ళ కోసం అనుకుంటారు. నెక్స్ట్ సీన్ లో సాంగ్యూ యూరి ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు. మన సాంగ్యూ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదా హెచ్బిసి న్యూస్ ఛానల్లో, సో దాని గురించే ఆర్ఫనేజ్ దగ్గరికి వాళ్ళు వెళ్తారనమాట. చిన్నప్పుడు జరిగిన ఒక స్టోరీ చెప్పాడు కదా, ఆర్ఫనేజ్ పక్కన ఒక విల్లా ఉంది, అందులో చిన్నపిల్లడితో ఆడుకున్నాను, అతను ఒక పని చేశాడని చెప్పి ఆ ప్లేస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్ళడానికి అక్కడంతా ఫెన్సింగ్ ఉంటే దాన్ని ఎలాగోలాగా దాటుకుని వెళ్తారు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళగానే యూరి ఏమో షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే సాంగ్యూ చిన్నప్పుడు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు. అసలు ఏం జరుగుతుందంటే, అతను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పిల్లవాడు ఉండేవాడు అనమాట, మాస్క్ పెట్టుకొని. అతను డైలీ సాంగ్యూతో ఆడుకుంటూ ఉండేవాడు. బట్ ఒక్కరోజు నేను ఒక కొత్త గేమ్ ఉంది ఆడదామా అంటే సాంగ్యూ ఏంటి అని అడిగితే ఆ పిల్లవాడు ఇలా చెప్తాడు, నా దగ్గర నైఫ్ ఉంది, ఈ క్యాట్ ని చంపేద్దామా అన్నట్టు చెప్పేసి తోక కట్ చేస్తాడనమాట. అది చూసి సాంగ్యూ చాలా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాడు. ఆ సంఘటనే అనమాట. పైగా ఆర్ఫనేజ్ లో కిడ్స్ ని అడాప్ట్ చేసుకున్న తర్వాత చాలా మంది మిస్ అయ్యారని చెప్పేసి సాంగ్యూకి తెలుస్తుంది. అతను యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఎలా అయినా సరే ఈ క్రైమ్ ని రివీల్ చేయడానికే ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇలా ప్రోగ్రామ్ చేసి ఎలా అయినా ఈ కేసుని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడంతా చెక్ చేసుకుని షూట్ చేసుకుని ఇద్దరు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతారు. కార్లో వెళ్ళేప్పుడు యూరి ఇలా చెప్తుందనమాట, నేను మీకు ఒక విషయం చెప్పాలి, ఒకసారి స్పోక్ పర్సన్ సాయి అని కాల్ చేసినప్పుడు మీరు చిన్నప్పుడు ఆర్ఫనేజ్ లో పెరిగారని ఆ నేమ్ కూడా చెప్పేశాను, ఏమనుకోవద్దు మీ గురించి అడిగినప్పుడు అంటే నా గురించి అడిగాడు అన్నట్టు క్వశ్చన్ చేస్తే అవును అన్నట్టు చెప్తుంది. అప్పుడే తను ఫోన్ చూసుకొని గట్టిగా వస్తుంది, ఏమైందని చెప్పేసి సాంగ్యూ అడిగితే యూరి నీకు తెలుసా హుయిజు ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఇంటర్ప్రిటర్ గా సెలెక్ట్ అయిందంట, ఇంతకన్నా హ్యాపీ న్యూస్ ఉంటుందా, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు తనతో చెప్తుంది అనమాట సాంగ్యూతో.
పూజ సెలెక్ట్ అయింది కాబట్టి సాయి తనకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఒక సూట్ గిఫ్ట్ చేద్దామని పూజని ఆ రోజు ఈవినింగ్ ఒక ప్లేస్ కి రమ్మని చెప్తాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ సేల్స్ గర్ల్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం, ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఇంటర్ప్రిటర్ గా సెలెక్ట్ అయ్యారంట కదా, మీకోసం ఒక సూట్ ప్రిపేర్ చేసాం ఎస్పెషల్లీ మీకోసమే, దీన్ని ట్రై చేస్తారా అని చెప్పేసి దాన్ని ఇస్తారనమాట. పూజ ఇక లోపలికి వెళ్ళి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో తన సిస్టర్ ఉంది కదా హాంగీనా కూడా సేమ్ అదే షాప్ కి వస్తుంది అనమాట. తను ఇంకో డ్రెస్ చూసి అది ట్రై చేస్తుంది. అది ట్రై చేసి చూసుకొని హాంగీనా అట్లు డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ కి వెళ్తుంది. ఇటుపక్క మన సాయునేమో ఇంకో రూమ్ నుండి అప్పుడే బయటకు వస్తుంది హుయిజు. ఆ సూట్ చేంజ్ చేసుకుని బయటికి రాగానే అక్కడ సేల్స్ గర్ల్ అయితే మీకు చాలా బాగా సూట్ అయింది మేడం, సూపర్ గా ఉంది, తీసేసుకోండి అన్నట్టు చెప్తుంది. ఇంతలో సాయన్ అక్కడికి వస్తాడనమాట. సాయన్ తను చూసి నిజంగా చాలా బాగుంది, దీన్ని తీసుకుందాం, ప్యాక్ చేయండి అన్నట్టు చెప్తాడు. అక్కడ బొమ్మకి ఇంకొక డ్రెస్ కూడా వేసి ఉంటుంది అనమాట. ఏదైతే హాంగీనా ట్రై చేసిందో అదే డ్రెస్ ఇంకొక సైజ్ ఆ బొమ్మకుంటే మన సాయి అబ్జర్వ్ చేసి ఈ డ్రెస్ కూడా బాగుంది, ఒకసారి ట్రై చేస్తావంటే హుయిజు లేదు నాకు నచ్చలేదు, అది నాకు సూట్ అవ్వదు, వదిలేసేయండి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ షాప్ లో హాంగీనా వాళ్ళిద్దరిని చూడదన్నమాట. సో ఇద్దరు దారిలో వెళ్ళేప్పుడు సాయి నా డ్రెస్ చాలా బాగుంది ఎందుకు అలా అన్నావంటే హుయిజు టైప్ చేసి అది నాకు సెట్ అయ్యే డ్రెస్ కాదు, వదిలేమని చెప్పాను కదా అన్నట్టంటే మరి నీకు సెట్ అయ్యే డ్రెస్ ఏంటి, అదిగో షాప్ లో ఒకటి కనిపిస్తుంది అది బాగుంది కదా అన్నట్టు చూపిస్తే హుయిషు బాగుంది అన్నట్టు చెప్తుంది. ఇద్దరు ఆ షాప్ లోకి వెళ్తారనమాట. హుయిషు ఇక్కడ డ్రెస్ ట్రై చేయడానికి ట్రయల్ రూమ్ కి వెళ్తుంది. ఇంకో పక్క సాయునేమో డోజే కాల్ చేస్తే అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. డోజే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడనమాట. అదేంటంటే 406 ఎవరో కాదు, ఆ కిడ్నాపర్ ఎవరైతే మీకు ఫోన్ చేస్తున్నారో అతను ఒక ఉమెన్, మనం అనుకున్నట్టు మేల్ కాదు, వాయిస్ మాడ్యులేషన్ వల్ల అది మేల్ వాయిస్ లో అనిపిస్తుంది, బట్ యాక్చువల్ గా మాట్లాడేది ఒక ఉమెన్ అన్నట్టు చెప్తాడు. ఆ మాట వినగానే సాయి ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. మనం ఎలా అయినా అతన్ని పట్టుకోవాలి, అతని లొకేషన్ ట్రేస్ చేయడానికి ట్రై చేయండి అన్నట్టు చెప్తాడు. ఇంతలో మన హుయిజు డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వస్తుంది అనమాట ట్రయల్ రూమ్ నుండి. హుయిజుని అలా చూడగానే సాయి అయితే ఎంత బాగుందని చెప్పేసి తను అలానే చూస్తూ ఉంటాడు. హుయిజు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూసినా నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటావు, ఇంకెప్పుడు అలా చేసుకోకు, నువ్వు చాలా బాగున్నావు, ఈ డ్రెస్ మనం తీసుకుందాం అన్నట్టు చెప్తాడు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటే మన హాంగీనా ఉంది కదా ఆ షాప్ బయట నుండి వాళ్ళని చూస్తూ ఉంటుంది అనమాట. ఫైనల్లీ హాంగీనా వాళ్ళిద్దరిని చూస్తుంది, చూసి తను వెళ్ళిపోతుంది అనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.